ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కడం వాళ్ళ సర్వీస్ రూల్స్‌కి వ్యతిరేకం. కానీ 2025 డీఎస్సీ టీచర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రోడ్డెక్కి, దానికి ఆత్మగౌరవ ర్యాలీ అని పేరు పెట్టి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జగన్‌కి బుద్ధి చెబుతాం, వైసీపీకి బుద్ధి చెబుతాం, మీ సంగతి తేలుతాం, టీచర్ల తడాఖా చూపెడతామని బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యమేస్తది. సర్వీస్ రూల్స్ ఎక్కడికి పోయాయి? నిబంధనలు ఎక్కడికి పోయాయి? చట్టాలు ఎక్కడికి పోయాయి? అంటే ప్రభుత్వము ఎంత మద్దతుగా ఉంటే, వెనకుండి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలే నడిపిస్తూ ఉంటే ఎంతవరకైనా రోడ్డెక్కొచ్చా? ఏ స్థాయి అయినా విమర్శలు చేయొచ్చా? ఇదేం పద్ధతి? నాకు నిజంగా అర్థం కావట్లే. డిఎస్సి 2025లో కొన్ని అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ పోస్టులు అమ్ముకున్నారు అని వైసీపీ కొందరు నిరుద్యోగులతో కలిపి ఆందోళనలు చేస్తూ ఉంది. దానికి అధికార పార్టీ చూసుకుంటుంది. మొత్తం ఎన్నికైన వాళ్ళందరూ దొంగలే అని చెప్పి అనట్లేదు కదా వాళ్ళు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో చాలా పోస్టులు ఆ విధంగా అమ్ముకున్నారు అని. దానికి వాళ్ళు చెబుతున్నది ఇంటర్ కాలేజీ పోటీల్లో అసలు పోటీలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రౌండ్లో ఓడిపోయినా కూడా పోస్టులు ఇచ్చారు అని. దానికి ఆధారాలుగా కొన్ని చూపెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధ్యక్షులుగా ఉన్న కొన్ని స్పోర్ట్స్ కోటాల నుంచి ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళు రాజకీయంగా చూసుకుంటారు. మధ్యలో టీచర్లకి ఏంటి, ఆత్మగౌరవ ర్యాలీలని ఇప్పటికే కర్నూలులో రోడ్డెక్కారు, ఇంకో దగ్గర రోడ్డెక్కారు, ఈరోజు విజయవాడలో రోడ్డెక్కారు. ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము టీచర్లం పాఠాలు చెబుతాం, గుణపాఠాలు చెబుతాం, వైసీపీకి బుద్ధి చెబుతాం, ఈ మా మనోవేదన కనుక అర్థం చేసుకోకుండా మమ్మల్ని కనుక అవమానిస్తే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని నినాదాలు ఇస్తూ ఉన్నారు. ఇలానా? ఇప్పుడు కొత్త సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వ ఉద్యోగులు రేటుకి ఇట్లా చేయమని. కొందరు అక్రమాల ద్వారా ఉద్యోగం వచ్చింది అంటే మరి వీళ్ళందరూ ఎందుకు భుజాలు తడుముకుంటూ ఉన్నారు? అంటే ప్రభుత్వం మద్దతుంటే ఏమైనా చేస్తారా? రేపు ప్రభుత్వం మారి ఇప్పుడు పాల్గొన్న వాళ్ళందరినీ బయటకు తీసి వీళ్ళందరికీ నోటీసులో సస్పెండ్ చేస్తే వీళ్ళందరినీ అప్పుడు ఏం చేస్తారు? అరే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మీరెందుకు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు? మిమ్మల్ని ఎవరు అంటున్నారని? అక్రమంగా పొందిన వాళ్ళని అంటూ ఉన్నారు. మీరు అక్రమంగా పొందలేదా? మరి మంచిదేలే, ఏమైంది? భుజాలు ఎందుకు తడుముకోవడం? ఎవరైనా ఒక్కో రాజకీయ పార్టీతో కలిపి వీళ్ళు ఎట్లా నిరసనలు చేస్తారు? అరే మనకైతే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం వ్యవస్థలు, ఏం సిస్టము, ఎవరు ప్రొసీజర్ ఫాలో అవ్వరా? ఎవరికి రూల్స్ వర్తించవా? ఇదేందబ్బా? ప్రభుత్వం మద్దతు ఉంటే నువ్వు అసలు అంత ప్రభుత్వం చెబితే జమీందారు వ్యవస్థనా? ఎవరు ఏం పనైనా పోవచ్చా? ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి కాదు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా టీచర్లు రోడ్డు ఎక్కితే కేంద్ర మంత్రిని కలిసి వచ్చి టెట్ మినహాయింపు కోరారని చెప్పి 5 మంది టీచర్లను సస్పెండ్ చేసిరు. మరి ఇక్కడ డిఎస్సిలో టీచర్లు అని చెప్పి వాళ్ళని 1000 మందిని రోడ్డు ఎక్కించి వైసీపీని తిట్టించొచ్చా? ఏందో ఈ సిస్టమ్ ఏందో, ఈ కథలు ఏందో మనకు అర్థమే కావు.